హలో, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్. నేను ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు, చాలా రసవత్తరంగా జరిగింది. సో అందులో ఎవరి తప్పో, ఎవరు ఏం చేశారో ఈ వీడియోలో చూసుకుందాం. సో మ్యాక్సిమం నేను ఎపిసోడ్లో మ్యాక్సిమం ఎవరికి వాళ్ళు సేఫ్గా నామినేట్ చేద్దాం అనుకున్నారు. సో ఆ సేఫ్గా నామినేట్ చేయడానికి బిగ్ బాసే ఫీల్ అయ్యి సీక్రెట్ నామినేషన్ ఇచ్చాడు. సో సీక్రెట్ నామినేషన్ ఏ రకంగా చేశారో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మనం ఈ వీడియోలో మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే డెమోన్, పవన్, కళ్యాణ్ మధ్యలో ఎవరిది తప్పు, సంజనాది, రితు చౌదరి దాంట్లో ఎవరిది తప్పు. సో నాకు తెలిసినంత వరకు డెమోన్, పవన్, కళ్యాణ్ దాంట్లో సో ఒక 50% కళ్యాణ్ తప్పు ఉంటే 50% డెమోన్ తప్పు ఉంది. సో డెమోన్ ఏ రకంగా తప్పు అని పట్టవచ్చు అంటే, సో ఒక ఇమాన్యువల్ కానీ డెమోన్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ డిస్కషన్ జరుగుతుంది. ఏ డిస్కషన్లో కళ్యాణ్ వచ్చింది. సో కళ్యాణ్ వచ్చి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోను ఆయన సొంతంగా ఆయన కోసం వాడట్లేదు, వేరే వాళ్ళ కోసం వాడుతున్నాడు. సో వేరే వాళ్ళ కోసం ఆడేటప్పుడు నీకెందుకు ఆ కెప్టెన్సీ టాస్క్, నువ్వు ఆల్రెడీ ఆడే అంత నీకు పవర్ లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చి ఇలా చెప్తావు అది ఇది అని చెప్పేసి నీ గేమ్ ఎందుకు పాడు చేసుకుంటావు అని. సో ఇక్కడ కెప్టెన్సీగా ఉన్న రితు చౌదరి అక్కడ రియాక్ట్ అవ్వవచ్చు, కానీ ఒక రకంగా రియాక్ట్ అవ్వచ్చు. కానీ ఓవర్ రియాక్ట్ అయ్యి ఏం చెప్పింది, నేను నీకు చెప్పింది ఆ డెమోన్ పవన్ నేను నా కోసం ఆడుతున్నాడని, ఆయన ఓడిపోయిన తర్వాతే కదా నాకు సపోర్ట్ చేసింది అని అన్నాడు. సో నేను నీలాగా ఇమాన్యువల్తో గేమ్ ఆడట్లేదు, నేను నీలాగా ఇమాన్యువల్తో ప్యాచ్ వర్క్స్ పెట్టుకోవట్లేదు, టైఅప్స్ పెట్టుకోవట్లేదు అని రితు చౌదరి అంది. వెంటనే పవన్కి కోపం వచ్చింది. సో పవన్ కోపం వచ్చి ఏం చేశారు, నేను నీకు చెప్పానా ఇమాన్యువల్తో టైఅప్ పెట్టుకున్నాను, నేను నీకు చెప్పానా అని అడిగింది. సో ఇది మనం చూసే ఉంటాం. ఇప్పుడు చాలామంది పవన్ని తప్పుపడుతున్నారు చైర్లు తన్నారని. ఇప్పుడు ఎవరినో ఇంతకుముందు బిగ్ బాస్ చైర్లు తన్నారు, ఇంతకుముందు బిగ్ బాస్ ప్రాపర్టీని పోగొట్టారు. వాళ్ళు ఏమైనా తప్పు పట్టారా పవన్ తప్పు పట్టడానికి? పవన్ ఏం తప్పు పట్టక్కర్లేదు. ఇక్కడ బిగ్ బాస్ అంతకుముందు శివాజీగా ఉన్నప్పుడు కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఎపిసోడ్లో జరిగినప్పుడు కానీ చాలామంది కుర్చీలు తన్నారు. ఆఖరికి ఎందుకెందుకు ఇందాక బర్నీ గారితో ఆయన పేరు కరెక్ట్గా ఎగ్జాక్ట్ గుర్తురట్లేదు, ఆయన కూడా కుర్చీ తన్నాడు, ఐఎమ్ బ్యాక్ అనేతో ఎన్నో రకాలుగా చెప్పిండు, అన్నీ చేశాడు. సో ఆయన మనం తప్పు పట్టక్కర్లేదు. ఇక్కడ డెమోని మనం తప్పు పట్టచ్చు, ఎందుకంటే ఆయన ఊరికనే ఓవర్ అగ్రెసివ్ అయ్యిండు. ఆయన మీదకి రితు చౌదరి మీదకి వస్తే రితు చౌదరికి ఆపడానికి ఆపే రకంగా చెప్పాలి. చెయ్యి పైకెత్తి చెయ్యి తగిలేటట్టు మెడ పెట్టుకున్నట్టు, మెడకు సరదాగా పెట్టుకుని ఇది ఒక ఓవర్ ఇష్యూలో అయినప్పుడు మనం చెయ్యి కొంచెం ఓవర్గా పైకి వెళ్ళొచ్చు. కానీ డెమోన్ అక్కడ కాకుండా వేరే చోటను పట్టుకుంటే డెమోన్ కొంచెం కరెక్ట్గా ఉండేది. కానీ డెమోన్ కూడా ఓవర్గా ఇచ్చేయకూడదు. సో మన బిగ్ బాస్లో ఒకళ్ళు ఒక రకంగా గొడవ పడుతున్నప్పుడు చెయ్యి ఓవర్గా పెట్టుకోవాలి. ఇప్పుడు చెయ్యి ఒక రకంగా పెట్టుకున్నప్పుడు అందరూ కొట్టడానికి వెళ్ళారనుకుంటారు. సో నాకు తెలిసినంత వరకు డెమోన్ చేయడం తప్పు, పవన్ తప్పు కాదు. ఎందుకంటే పవన్లో ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చాలా బిగ్ బాస్ ఎపిసోడ్లో తన్నారు, వేరే రకంగా చేశారు. ఏమైనా బూత్ మాట్లాడారా అంటే దాని గురించి మనం ఎపిసోడ్లో చూడాలి తప్ప బూత్ బీప్ చేయారు కాబట్టి బూత్ మాట్లాడడం కదేం తప్పు. సో మిగతా విషయాలన్నీ మిగతా బిగ్ బాస్లో కూడా చేశారు కాబట్టి తప్పేగా మనం అనుకోకూడదు. సో దాన్ని బట్టి తప్పు ఎవరితో మీరే గెస్ చేసుకోవాలి. ఇప్పుడు సంజనాకి రితు చౌదరికి వచ్చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఎవరిది ఇష్యూ తప్పు అనుకుంటే మనం, సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు చూసినా రితు చౌదరి సంజనాని టార్గెట్ చేస్తుంది, సంజన రితు చౌదరిని టార్గెట్ చేస్తుంది. సో ఇందులో మెయిన్ ఫాల్ట్ ఏంటంటే సంజన వర్డ్స్ లూజ్ చేస్తుంది. ఏంటంటే మీకు అంత మీరు నా స్థాయి కాదు, మీరు ఇలా ఉంటారు అలా ఉంటారని. సో ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి డెమన్ పవన్ కానీ రితు చౌదరి కానీ వాళ్ళిద్దరి మధ్య వేరే రకంగా బిహేవియర్ ఉంటుంది. సో చాలామంది అంటున్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా అంటారు. సో ఎలా చెప్తారు చెప్పండి మీరైనా, మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు మాకు ఇష్టం అన్నప్పుడు బిగ్ బాస్లో ఒక 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు, అదే పని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఉంటే అది చూసే వాళ్ళకి కూడా కరెక్ట్గా అనిపించదు కదా. సో సంజన గారు ఒపీనియన్ పడ్డంలో ఏం తప్పులేదు. ద వర్డ్స్ మాటలు ఏదైతే వాడిందో అది తప్పుగా మనం అనుకోవచ్చు. రితు చౌదరి ఏమి కరెక్ట్గా ఉందని చెప్పట్లేదు, రితు చౌదరి తప్పే. కానీ రితు చౌదరి తప్పు మనం చెప్పేటప్పుడు ప్రాపర్గా చెప్పి పెట్టాలి. నువ్వు ఇలా చేస్తున్నావు, నేను ఇలా చూసినా అని ప్రాపర్గా చెప్పి పెట్టి బిగ్ బాస్ అది నిజం అనుకుంటే అప్పుడు సంజన వర్డ్స్ కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైంది, రితు చౌదరికి సేఫ్ అవుతుంది, సో సంజన అది కరెక్ట్ అవుతుంది. సో నేను ఓటింగ్ అనాలిసిస్ కూడా చేస్తా. ఈ ఓటింగ్లో మీరు షాకింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూస్తారు. ఎందుకంటే సుమన్ కంటే ఇమాన్యువల్కి అసలు ఓటింగ్ పర్సంటేజ్ లేదు, సుమన్ శెట్టికి కూడా ఓటింగ్ పర్సంటేజ్ లేదు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. డెమోన్, సుమన్ శెట్టి, ఇమాన్యువల్ ఇలా ముగ్గురు లాస్ట్లోనే ఉన్నారు. సో మనం ఇద్దరు ఇష్యూస్లో చూసుకుంటే మ్యాక్సిమం ఇష్యూస్ అన్నీ
వాళ్ళిద్దరి మధ్య జరిగినాయి కాబట్టి ఒక దాంట్లో డెమాండ్ తప్పు, ఒక దాంట్లో సంజన ద వర్డ్ యూజ్ చేయడం కూడా తప్పు. సో వాళ్ళు తప్పు బట్టి వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ మనం గెస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఏ రకంగా చేయాలో, ఏ రకంగా ఓటింగ్ వేసుకోవాలో మీ ఫ్యాన్స్కి మీరు వేసుకోండి. సో ఇది ఓన్లీ నా అనాలిసిస్ మాత్రమే. సో దీంట్లో ఏ రకంగా అయినా తప్పున్నా, మీకు ఎవరైనా నచ్చకపోయినా దానికి కామెంట్ చేయండి. సో అదే రకంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఒపీనియన్ అనేది ప్రాపర్గా పెట్టండి. అది నెగిటివ్ ఒపీనియన్ అయినా మీరు ఒకవేళ ఇమాన్యువల్కి కానీ సంజనాకి కానీ సపోర్ట్ చేస్తుంటే అదే పెట్టండి. మీరు రితు చౌదరికి కానీ డెమాన్ కానీ సపోర్ట్ చేసినా అదే పెట్టండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.